పాఠశాల ఆనందో బ్రహ్మ యాత్ర సినిమాల దర్శకుడు మహవి రాఘవ దర్శకత్వంలో తాజాగా రూపొందించిన సైతాన్ వెబ్ సిరీస్ ట్రైలర్ను విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15న ఓటీటీలో రిలీజ్ కానుంది. తన వెబ్ సిరీస్ చూస్తే చూడండి, లేకపోతే లేదంటూ డైరెక్టర్ మహవి రాఘవతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. యాత్ర సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైనటువంటి డైరెక్టర్ మహివి రావు గారు ఆ తర్వాత కొన్ని ఫ్లాప్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సేవ్ ద టైగర్స్ సైతాన్ తోటి మరి ట్రెండింగ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన చేసినటువంటి సైతాన్ త్వరలో డిస్నీ స్టార్ లోకి రాబోతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని ఈ యొక్క సైతాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సైతాన్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. సో మీకు ఈ సినిమా ఈ సిరీస్ ద్వారా విమర్శలు వచ్చాయా, పొగడ్తలు వచ్చాయా? అది రిలీజ్ అయింది. ఇప్పుడు ట్రైలర్ కి అయితే రెండు వచ్చినాయండి. మోస్ట్లీ పబ్లిక్ గా చెప్పేటివన్నీ ఎప్పుడు విమర్శలే వస్తుంది, కానీ దాని ఫీడ్బ్యాక్ అయితే దానికి ఆపోజిట్ ఉందండి. రిలీజ్ అయినాక వి విల్ నో, అంతా వాళ్ళ ఎపిసోడ్స్ చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే మీకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇది కాదు అని చెప్పుకునేంత పరిస్థితి వచ్చిందంటే విమర్శలు బాగానే వచ్చాయి అనుకుంటాం. విమర్శలు వస్తున్నాయి, కానీ అదే విధంగా ఎవరెవరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు దీనికి ట్రైలర్ కు ఉన్న అమేజింగ్ రెస్పాన్స్ ఎవడు చూడలేదంటే రెస్పాన్స్ అన్ని నుంచి వస్తుంది. చూసినోడే. సో ఇట్ ఈస్ కాంప్లెక్స్ అండి. ఇట్లాంటి కథలు ఉన్నప్పుడు అలా చెప్తారు. మనమేమి చేసింది రైటో ఇది కరెక్ట్ అని కాదు, మనం క్లియర్ గా చెప్తాను ఫస్ట్ నుంచి. ఇది ఈ కథ ఇలాంటిది, ఇది మనకి మీరు ఇష్టం ఉంటే ఇలాంటివి ఉంటే చూడండి అని చెప్తాం. ఇంతకు మించి ఎవడేం చేస్తాడు దాన్ని? వాళ్ళ టీవీలు పోయి మనం ఆఫ్ చేయలేం కదా. యాత్రలు అంటే ఒక మంచి సినిమా తీశాక ఈ యొక్క ఇటువంటి సినిమా రావడం వల్ల అంటే ప్రేక్షకుల్లో కొంత గందరగోళ పరిస్థితి ఉంది. మహివి రాగా చేసిందేనా అనే ఆలోచన ఉంటుంది. సో వారికి ఎటువంటి సమాధానం చెప్తారు? ఏం సమాధానం ఉండవండి. మంచి చెడు అనేది ఏం ఉండదు. మంచి చెడు అనే కాన్సెప్టే ఉండదు. ఇప్పుడు ఆనంద బ్రహ్మ చేసినట్టు యాత్ర చేసినాడా అన్నారు, లేదా పాఠశాల చేసినాడు హాట్ స్టార్ ఇది చేసినాడు అన్నారు, సేవ్ టైగర్ చేసినాడు శైతాన్ చేసినాడా అన్నాడు. సో ఏది మనకి మనము ఒకరి అంచనాలో వాళ్ళ దాని గురించో మనము బతకలేమంట. ఇట్స్ నాట్ హౌ వి టెల్ స్టోరీస్. ప్రతి డైరెక్టర్ పేరు కోసమో డబ్బు కోసం చేస్తారు. ఇది మీరు దేనికోసం చేశారు? పేరు డబ్బు రెండు లేదండి మనకి. ఇప్పుడు చేసిన పనులకు మనకు వి హ్యావ్ వాట్ ఇట్ ఈస్ టు సర్వైవ్ ఇట్ ఈస్. ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ నేను ఎక్స్పీరియన్స్ గాని కథ అండ్ సంథింగ్ విచ్ ఐ ఎంజాయ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్. ఆ 2 ఏళ్ళు నేను గడుపుతాను ఒక కథతో స్టార్ట్ టు ఎండ్. ఇట్ హ్యాస్ టు బి ఎక్సైటింగ్ టు మీ. ఆడియన్స్ కి సెకండరీ, నాకు ఎక్సైటింగ్ ఉండాలనుకునే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఒక వెండితెర డైరెక్టర్ గా యాత్ర, ఆనంద బ్రహ్మ, పాఠశాల ఎన్ని ప్రూవ్ చేసుకున్నారు. వెబ్ సిరీస్ వైపే మీరు అడుగులేటానికి కారణం ఏంటి? లేదండి, మనకు ఇప్పుడు సినిమా ఒకటి చేశాను, అది కూడా నెక్స్ట్ మంత్ వస్తుంది. ఈ ప్రాబ్లం ఏమైందంటే ఈ కోవిడ్ వల్ల షెడ్యూల్స్ మారడం వల్ల అన్ని అటు ఇటు అయినాయి. ఇప్పుడు మనం ఈ 3 months లో 3 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒక సినిమా వస్తుంది, 2 వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఇది కాకుండా మళ్ళీ డిసెంబర్ లో ఇంకో వెబ్ సిరీస్ వస్తుంది, మూవీ ఇంకోటి రాస్తున్నాను. సో దే లాట్ గోయింగ్ ఆన్ అంటే అట్లేంలో. సోషల్ మీడియాలో ఒక రానా నాయుడు, సైతాన్ ఈ 2 సినిమాలే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆడియన్స్ అనేది విమర్శలు బాగా వినిపిస్తుంటాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు ఎవరు మనల్ని బలవంతంగా పెట్టి గన్ను పెట్టి చూడమని చెప్పలా. ఇష్టం ఉంటే చూడమన్నాము. అంతకు మించి మేము చూసి మరీ లేదు ఆయన ఇది చెప్తామంటే కాలుతాడని ఆయన అంటున్నాం. చేయి పెట్టి మేము కాలుతాందంటే చెప్పినాం కదా. ఆయన ఎవడు పెట్టి మళ్ళీ కాలుతుందని తెలుసుకోమన్నాడు, చెప్పినా కదా. ఇట్ హ్యావ్ పీపుల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ చాయిస్. నెక్స్ట్ మీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇలాంటివి ఉంటుందా, వేరే కథ ఉంటుంది? మళ్ళా ఇంకా అదే ఎందుకండి, ఇంకా ఏదో ఇంకో కొత్త రాజకీయం ఎంచుకున్నాం. ఇది అయిపోయింది. విల్ సీ వాట్ ఎలాంటి కథలు ఏమైనా చూద్దాం. మొత్తం ఎన్ని సిరీస్లు ఉన్నాయి? దీంట్లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? ఎంత డ్యూరేషన్ ఉంది? ఎన్ని బూతులు ఉన్నాయి దీంట్లో? బూతులేం కదండి, కాన్వర్సేషన్స్. వాళ్ళు మాట్లాడి మనకు బూత్ అనిపించచ్చు, వాడు మాట్లాడే పద్ధతి అది. మనం ఎవరు మనం చెప్పడానికి? వాడు మనం మాట్లాడే చూసి వీడియో మాట్లాడుతున్నారు అనుకుంటాడు. సో అట్లేం లేదు. 9 episodes ఉన్నాయి. డైరెక్టర్ గా ఈ ఓటీటీ సినిమాలు కూడా సెన్సార్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా, ఉండకపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? చెప్పండి. ఆల్రెడీ టీవీ ఉంది కదా, దాని టీవీ అంటారు. మనం దానికి కూడా సెన్సార్లు పెట్టి చేసుకుంటే దాన్ని టీవీ అంటారు. మళ్ళీ దానికి ఒక కొత్త ఫార్మేట్ కూడా ఒక బ్రాడ్కాస్ట్ ఇబ్బందికరమైన ఇష్టం ఉంటే ఒక కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది. దీనికి ఉంది. మనం అవన్నీ చేస్తే ఓటీటీని కనిపెట్టనక్కర్లా. అందరూ కూర్చొని కలిసి చూడాలనుకుంటే టీవీనే చూసుకోవచ్చు. దానికి మళ్ళీ ఒక కొత్త ఫార్మాట్ ఎందుకు? ఓటీటీ అనేది ఒకరొకరు కూర్చొని చూసుకోవడానికో, లేదా ఏదో అడల్ట్స్ చూసుకోవడానికో, లేదా పిల్లల కాంటెంట్ ఉంటుంది. సో అట్లా మనం ఒక్క సైజ్ ఫిట్స్ ఆల్ అనేది అంటే ఆ టీవీ చేసుకోవాలి. సైతాన్ ఎవరు చూడాలంటారు? ఫైనల్ గా చెప్పిన సైతాన్ అనే వెబ్ సిరీస్ ని ఎవరు చూడాలి ముఖ్యంగా? లేదండి, టీజరు, ట్రైలరు, ఇన్ని స్పీచ్ల తర్వాత కూడా వాళ్ళకి అర్థమైపోయి ఉంటారు. మనం చూడాలా లేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక 30 secondsలోనే. అది చూసి కూడా మనం ఆయన ఇది భరించగలుగుతాం, మనకి ఇది ఎంటర్టైన్మెంట్ అనుకునేవాడు ముందరకు పోవాలా, లేదనుకున్నవాడు వాడు అక్కడే ట్రైలర్ ఆఫ్ చేసేసి చూడకన్నా వేరే చూసుకోవాలి. మీ నుంచి యాత్ర 2 వస్తుంటారు, ఎప్పుడు రావచ్చు? అంటే ఎలక్షన్ ముందే వస్తా, ఎలక్షన్ తర్వాత వస్తారు? అది ఇంకా రాస్తున్నా. దట్స్ వాట్ ఇట్ ఇస్. వన్స్ వి నో ఇట్ విల్ టెల్ ఇట్. ఇది డైరెక్టర్ రావు గారితో టీచర్ చాట్. కెమెరామెన్ మనోజ్ తో అశోక్, అమన్ న్యూస్.